అన్నా హాయ్. జాతర మొదలైనా నిజంగా ప్రపంచం అంతా ఒక జాతర జరిగిపోతుంది. అది జనవరి 10 జరగబోతున్నారు. నిజంగా ఊచకోత రామ్ చరణ్ ఊచకోత చూస్తారు 100%. నమ్మకం ఉంది. చూడన్నా ఒక్క విషయం నాకు అనిపిస్తుంది, రామ్ చరణ్ ఇక్కడ చిరుత మొదలైన తన యాత్ర మొన్న త్రిపుల దాకా తన చూసుకుంటే నిజంగా పుష్ప డైలాగ్ ఉంటా అన్న, మట్టిని నేను నన్ను తెక్కితే ఇటుక అవుతాను, రాయిని నేను నన్ను చెక్కితే శిల్పాన్ని అవుతాను అంటూ నిజంగా ఎక్కడ చిరుతా ఎక్కడ త్రిపుర ఆశ్రయకి వెళ్ళడం అనేది నిజంగా డిసిప్లిన్ కీరా పట్టస్ అన్న. తను తన పని తను చేసుకుంటూ ఈ రోజు సినిమాకే కీరా పట్టస్ మారిండు. ఒక చెప్తానా, ఇప్పుడు చరిత్రలో శంకర్ చాలా మందితో సినిమా తీస్తా కానీ తెలుగు ఓడితో సినిమా తీయలేడు. ఫస్ట్ టైం శంకర్ మన తెలుగు ఓడితో సినిమా తీసినట్టే అర్థం చేసుకోవచ్చు అక్కడ రామ్ చరణ్ గొప్పతనం ఏంది, శంకర్ యొక్క డెడికేషన్ ఏంది అనేది. అంత పెద్ద ప్లానింగ్ ఉందన్న, నాకు నమ్మకం ఉంది. చెప్తున్నా చూడండి, రామ్ చరణ్ గురించి ఒక మాట అంటాడు, ఇప్పుడు మీరు అంతా పాన్ ఇండియా రాజమౌళి మన సుకుమార్ అంటగానే అదే ఎస్ఎస్ రాజమౌళికి ఇండస్ట్రీ ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఇట్టించిన వ్యక్తి రామ్ చరణ్ మగధీర ద్వారా. ఇదే మన సుకుమార్ కి నిజ రంగస్థలం ద్వారా ఇండస్ట్రీ ఇచ్చిన వ్యక్తి మన రామ్ చరణ్. సో రామ్ చరణ్ డెడికేషన్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఊత కోతుంటది. నేను చెప్తున్నా మా త్రిపులలో తన అల్లూరి సీతారామ గెటప్ వేసినప్పుడు చాలా మంది కన్నడ వాళ్ళు ఆ ఫోటో తీసుకొని దేవుళ్ళ పూజించారు. నిజంగా అంత డెడికేషన్ కనిపించింది ఉన్నాడు కాదన్న. అంతే రీసెంట్ గా మన నడుచుకుంటూ రామ్ చరణ్ వెళ్తుంటే ఛత్రపతి శివాజీ కనిపించాడు అట్లా లుక్స్ లో. నిజంగా నాకు అనిపిస్తుంది దేవుడు డైరెక్టర్ దయచేసి ఛత్రపతి శివాజీ బయోపిక్ రామ్ చరణ్ అన్న ద్వారా తీయాలని మనస్ఫూర్తి దొరకన్నా. 100% చెప్తున్నా, గేమ్ చేంజర్ మాత్రం ఊత కోత ఫస్ట్ డే రివ్యూస్ మాత్రం మంచిగా వస్తే మాత్రం సినిమాని ఎవరు ఆపలేడు. అంత మంచి క్వాలిటీ సినిమా చూస్తారు. ఉండొచ్చు అన్న, మేబీ ఇప్పుడు పుష్ప మ్యాన్ నడుస్తుంది ఎక్కడ చూసి. ఎందుకంటే పుష్ప ఆల్రెడీ 1 వీక్ అయింది, అయినా కూడా ఇంకా పుష్ప మ్యాన్ నడుస్తుంది. ఎందుకంటే తను అరెస్ట్ అవుతుంది, ఇంకా పబ్లిసిటీ అవుతుంది. సో గవర్నమెంట్ వాళ్ళ తొక్కలను చూసినప్పుడు కూడా తనకి ఇంకా పుష్ప పబ్లిసిటీ ఎక్కువైంది కాబట్టి పుష్ప మీద క్యూరియస్ ఇంకోటి 80% ఆక్యుపెన్స్ ఉంది సినిమాకి. సో అది మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా అనుకోవచ్చు. కానీ సో నిజంగా సినిమా ఫస్ట్ డే టాక్ మంచిగా వస్తే మాత్రం పుష్ప రికాలం కొట్టే సత్తా ఉన్న సినిమా ఏదంటే గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. నాకు చూడండి చెప్తున్నా, తెలుగు ప్రజలు కానీ ఎవరైనా సరే కంటెంట్ నచ్చాలన్న. చూడు బేబీ సినిమా చూడండి, మనకు తెలియదు కానీ సినిమా 100 కోట్లు పెట్టించాం. కాంతార సినిమా మనకు తెలియదు కానీ సినిమా నచ్చి మనం అంత పెద్ద హిట్ చేసాం. కేజీఎఫ్ సినిమా నాకు తెలియదు, ఫస్ట్ సినిమా కంటెంట్ నచ్చి సినిమా హిట్ చేసాం. ఇది కూడా అంతేనా, గేమ్ చేంజర్ సినిమా టాక్ మంచి రావాలి, ఫస్ట్ డే టాక్ మంచి రావాలి. కానీ సినిమా ఎవరు ఆపలేదు. నాకు నమ్మకం ఉంది, ఫుల్ ప్లెడ్జ్ చెప్తాను 100%. సినిమా రామ్ చరణ్ అన్న ఊచకొత చూస్తారు అన్న. మొన్న వచ్చిన ధూప్ సాంగ్ వచ్చింది, చాలా బాగుంది. అంతమంది నాన్న హైరాణ సాంగ్ అని, రామచ్చ సాంగ్ లో కూడా మన చిరంజీవి గెటప్ పోస్టర్ వేయగానే అక్కడ మాకు చిరంజీవి కొడుకులా కనిపించాడు, చిరంజీవి ఫ్యాన్ లా కనిపించాడు. అది కానీ మన పవన్ కళ్యాణ్ కండువా కానీ యాక్చువల్ గా శంకర్ ఈ స్టోరీ మన పవన్ కళ్యాణ్ రాశాడంట. సో బాబా చేయాల్సిన స్టోరీ ఈ రోజు కొడుకు చేస్తుంది కాబట్టి సో ఇప్పటివరకు ఇటువంటి లైన్ చరణ్ తీసుకోలేదు. ఎందుకంటే రాజకీయాలు కానీ 3 గెటప్, ఒకటి స్టూడెంట్, ఒకటి కలెక్టర్, ఇంకోటి రాజకీయ నాయకులు నాకు తీసుకోవాలి కాబట్టి కలిసి వస్తుంది అన్న ఫీల్ నాకు కలిగింది అన్న. అన్న చూడన్న తన కండువా మనకు కనిపించింది ఆల్రెడీ. ఆ కండువా చాలా అన్న మాకు నిజంగా మేము అనుకుంటాం ఇంకా ప్రీలీజ్ ఈవెంట్ పెడతారు కాబట్టి. సో ప్రీలీజ్ ఈవెంట్ కైనా సరే కొడుకు కోసం బాబాయ్ రావాలని మనస్ఫూర్తి దొరుకుతున్నా. సో 100% కనిపించే సాంకేత కనిపిస్తుంది, హిట్ కావాలని మనస్ఫూర్తి దొరుకుతున్నా. హాయ్ అండి. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి రాబోతుంది. అసలు సినిమా రాకముందే దీని గురించి నెగిటివ్ గా ప్రచారం స్టార్ట్ అయిపోయింది బయట. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? గేమ్ చేంజర్ మన రామ్ చరణ్ గారిది. ఆ రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ వచ్చిందంటే మామూలుగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తుంది, అది పెద్ద మూవీ కాబట్టి బాలకృష్ణది ఉంది, వెంకటేష్ గారిది ఉంది, ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా ఉంది. కానీ ఈ 2 మూవీల కంటే గేమ్ చేంజర్ సూపర్ డూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నా నేను. అంటే అంత మంచి బజ్ ఉన్న సినిమాకి స్టార్టింగ్ నుంచి ఎందుకు నెగిటివిటీ వస్తుందంటారు? అది అంటే చెప్పుకుంటారు కావాలని. ఇప్పుడు మొన్నటి దాకా పాపం ఆయనని అల్లు అర్జున్ గారిని తీసుకున్నారు, ఆయనని బ్లేమ్ చేశారు. ఇప్పుడు ఆ పుష్ప 2 ఎలా ఆడింది? వచ్చేసాయి కదా 1000 కోట్లు, 4 days లోనే 1000 కోట్లు ఎంత వచ్చింది. ఇంకా ఆయన వస్తూనే ఉంటాయి. కానీ అట్లా కాదు. కానీ ఇప్పుడు ఆయన కొంతమంది ఉంటారు అభిమానులు, కానీ ఆయన వేరే వాళ్ళు అభిమానులు ఉంటారు, హీరోలు అభిమానులు ఉంటారు, వాళ్ళు చెప్తున్నారేమో ఎవరికి తెలుసు. గేమ్ చేంజర్ పుష్ప 2 సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేయగలుగుతుందా? లేదు లేదు. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2ని తీసుకుంటే, గేమ్ చేంజర్ ని తీసుకుంటే పుష్ప 2నే బెస్ట్. ఇప్పుడు పుష్ప 2 సినిమా వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ మేము పుష్ప 2 సినిమా చూడము. సో ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూడమంటున్నారు. చూస్తారు, 100% చూస్తారు. ఎందుకు చూడరు? అది ఊరికే పుకార్లు మాటలు అట్లా మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఈ కాలంలో ఒక నా హీరో రావాలి, ఈ హీరో రావాలని కొంతమంది హీరోలు ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. గేమ్ చేంజర్ తప్పకుండా వాళ్ళు ఫస్ట్ మూవీకే ఎవరైతే మాట్లాడారో రామ్ చరణ్ గారి గురించి వాళ్ళే వెళ్ళి చూస్తారు. మీరు చూస్తూ ఉండండి, నేను ఎక్కడికి పోతాను, ఇక్కడికే వస్తాను.
మళ్ళీ మీరు అందరికి తెలుస్తుంది పలానా మేడం మాట్లాడింది అని చెప్పేసి. అయితే పుష్ప 2 తర్వాత ఈ గేమ్ చేంజర్ అంటే కొంచెం తగ్గుతుంది. పుష్ప 2 అంటే ఓ రేంజ్. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే పుష్ప 2 అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే, ఇటు గేమ్ చేంజర్ అంటే మెగా ఫ్యామిలీ హీరోలు అందరు అభిమానులు అందరు చూస్తారు ఉన్నారు. సో ఖచ్చితంగా పుష్ప 2 కన్నా డబుల్ రేంజ్ లో హిట్ అవుతా అంటున్నారు. మరి మీరు ఏమంటారు? నాకు కూడా హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా నేను కోరుకునేది ప్రతి ఒక్కటి అదే కోరుకుంటా, ప్రతి ఒక్క హీరో గురించి హిట్ అవ్వాలనే కోరుకుంటాను. ఎందుకంటే మొత్తం వాళ్ళందరూ ఒకటే ఫ్యామిలీలో మూవీస్ ఆడితే వాళ్ళకే హ్యాపీ ఉంటది కదా. అందుకే వాళ్ళందరికి నేను ఏం చెప్తున్నానంటే అభిమానులు కూడా ఒకటే చెప్తాను, ఇట్లా ఈ సినిమా ఆ సినిమా అని అనకుండా ఏ సినిమా రిలీజ్ అయినా గానీ ఆ సినిమాని హిట్ చేయండి. ఎందుకు హిట్ చేయాలని అనుకుంటున్నా. పుష్ప 2 గురించి చాలా గొడవలు జరిగినాయి, రిలీజ్ కాకముందే స్టార్ట్ అయినాయి గొడవలు. అయితే కాకపోతే ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా, అందరు చూసారు, మేము కూడా వెళ్ళి మూవీ చూసాము. అబ్బా మామూలుగా ఎంజాయ్ చేయలేదు. పుష్ప 2 కి బెనిఫిట్ షోలు వేశారు, వాటి వల్లనే అంత పెద్ద ఇష్యూ. అవునవును. ఇప్పుడు బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు అవి క్యాన్సిల్ చేయడం వల్ల గేమ్ చేంజర్ ఒక మైనస్ అనుకోవచ్చు కదా. అవును, అది 100% మైనస్. ఎందుకంటే ఇప్పుడు ఆ షో వేయడానికి కూడా ఇంకా వెయ్యరు నాకు తెలిసి. ఆ బాబు కూడా హాస్పిటల్లో ఉన్నాడు. దాని వల్ల అయితే అదొకటి 100% చెప్పగలను నేను. లేదు, కొంచెము వాళ్ళు కూడా టికెట్ రేట్స్ అంటే అంత పెరగవులేండి, అంతే. అయితే ఇంకా ఏంటంటే నేను ఏం చెప్తున్నానంటే అభిమానులకి వాళ్ళ అభిమానులు వీళ్ళ అభిమానులు ఎవరు మేము చూడము మూవీ అల్లు అర్జున్ అని చెప్పిన వాళ్ళు పోయి చూసారు, పోతూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి చెప్తానే ఉన్నారు అబ్బా ఏముంది మూవీ అని చెప్పేసి. మొత్తానికి రామ్ చరణ్ గురించి వ్యక్తిగతంగా ఏం చెప్తారు, సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా? ఆయన రామ్ చరణ్ వ్యక్తిగతంగా అంటే చాలా మంచి వ్యక్తి, ఆయన సూపర్ మనిషి కూడా, చాలా కూలు. నేను ఎప్పుడు చూసినా గానీ టీవీలో కనిపిస్తుంటారు, ఎక్కువ మాట్లాడారు, చాలా నైస్ పర్సన్ ఆయన రామ్ చరణ్ గారు. అయితే ఆయన నేను కూడా దేవుడిని ఒకటే కోరుకుంటున్నాను, సంక్రాంతికి మేము కూడా చూడాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఆయన సినిమా కూడా హిట్ చేయాలని చెప్పి అభిమానులకు ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను.